జిల్లా కేంద్రంలో ఆస్తి తగాదాలతో అన్నపై ఇద్దరు చెల్లెల దాడి చేయడంతో శ్రీనివాస్ మూతి. జగిత్యాల కేంద్రంలో ఆదివారం ఉదయం సుమారు 9:30 సమయంలో పోచమాడలో ఆస్తి తగాదాలతో అన్నపై కర్రలతో దాడి చేసి ఇద్దరు చెల్లెలు శారదా వరలక్ష్మి దాడి చేయడంతో శ్రీనివాస్కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతుండగా శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో శ్రీనివాస్ భార్య పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఇద్దరు నిందితులు. మనీ 2 లక్షలు వారిస్తే ఈ లాయర్ అడిగితాడు, ఆ లాయర్ 2 లక్షలు వారి బిడ్డకి అడుగుతున్న వాళ్ళని ఇప్పుడు ఆకు అన్ని రేపు ఆలోచించి చెప్పు సత్తి నా దుఃఖం మరి ఎందుకంటే ఇప్పుడు ఆలస్యం ఏం పని చేస్తావు నీకు చేస్తుంటు పొద్దుగల ఇంటికాడ పని నడుపుకుంటారు, నీళ్ళు పెట్టిండు. మా అమ్మ నాన్నకి టిఫిన్ ఇచ్చేస్తాను. పొద్దుగల 15 సంది మమ్మల్ని విట్టుకుంటారు. కేసు పెట్టిండు మా మీద. మాకు గింత తెల్లు ఉంటే మాకు కావాలని అయినా మేము తీసుకోమని చెప్పినాం. ఎవరమ్మా? మా ఆడబిడ్డలు 3 కేసు పెట్టిండ్రు. పెద్ద దాని పేరు వరలక్ష్మి, నడిపి దాని పేరు సత్యవతి, చిన్న దాని పేరు శారదా. మేము వేరే కాడ కిరాయికుంటాము. సంతింట్లో వాళ్ళు ఉంటారు. ఏమైంది మరి? ఇంటికి పోతే ఇంటికి టిఫిన్ ఇస్తాను పెండికి అంతే. నేను కిరాయికుండా కానీ ఉంటే తర్వాత ఏమైంది? ఎట్లా కొట్టి అలా మాతి మాకు కావాలని కొట్టిండ్రు. ఆస్తిత్వం పెద్ద మనుషులలో మాట్లాడుకుంటారు. ఎన్నిసార్లు చెప్పిన కానీ మేము పెద్ద మనుషులకు రాము, మాకు ఎవరు లేరు చెప్పేటోళ్ళు, మాకు అంతు మేము రాము, మాది కావాలి, మాకు ఆస్తి అంతా తీసుకోమని అట్లయింది. కానీ 4 పెద్ద మనుషులతో మాట్లాడుకోమని చెప్పినాము. మాట్లాడుకుంటే ఒక్కనాడు నచ్చలేదు. మన్ను పోసుడు ముసలోళ్ళని నేను ఎప్పుడన్నా చూస్తాను పోతే మన్ను ఎత్తిపోతుడు, ఇట్లా మా మీద మన్ను పోసుడు, భూమి కొట్టుడు. నేను చప్పుడు గిరాయికుండా జాగుంటూ మా అత్తగారింటికి నేను ఎప్పుడు పోలేదు. ఎప్పుడు గిరాయికుండా కానీ ఉంటాము. ఆయననే రోజు అత్తడు. ఆయననే పొద్దుగల సాయంత్రం వచ్చి చూసిపోతాడు. ముసలోళ్ళు తల్లిదండ్రులు కదా, పోకపోతే మంచిగా ఉండదు. నా తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం. దేవుళ్ళ కన్నా తల్లిదండ్రులు ఉంటాను. ఎంత జాగమ్మ? గుంటకు 4 గజాలు తక్కువనే ఉంటుంది. నేను 6 నెలల కింద పోతే బండ్లు పోసి నన్ను భూమి కొట్టుకుంటా బండు మోటు హోటలు తిట్టిండు. నాకు అందించి నేను ఎప్పుడు భయం కొద్దే పోతా. వాళ్ళకి బాగా మంచిగా లేకపోతే భయం కొద్దే పోయి చూసేస్తా. ఆడకట్టు కూడా వాళ్ళు తెలియదు.